నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇవాళ రోగుల్ని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80% ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నారు. నిజంగా ఇంత వర్ణనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నా. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 3వ మీటింగ్, మీరు నన్ను పిలవడం 3వ మీటింగ్కి వచ్చాను. తప్పకుండా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ సర్జరీస్ జరుగుతున్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ మీరు కానీ ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే విధంగా క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఆ క్రిటికల్ సర్జరీస్లో మీ స్ట్రైక్ రేట్ కూడా 95% బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. త్వరలో ఈ హాస్పిటల్కి ఇక్కడ ఉన్న నర్సింగ్ కాలేజీకి హాస్టల్ అనేది అతి త్వరలో ఆ సమస్య అయితే మాత్రం తీరబోతుందని మీకు ఈ నర్సింగ్ డే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో CSR యాక్టివిటీ కింద కానీ దాతల దగ్గర నుంచి కానీ మరిన్ని నిధులు తీసుకొస్తాం.